ఈ ఫీమేల్ ఇందులో వేసేస్తే పెట్టిన బేబీస్ ఇగో మీకు ఈ ఇందులో మీకు ఒక బేబీ గిట కనిపిస్తుంది. సో ఇది అండ్ మనకైతే ఇగో ఇందులో గిట మొత్తం బేబీస్ అయితే ఇగో ఇట్లా ఒక సైడ్కి అయితే వచ్చేస్తే బేబీ పెట్టగానే కింద పడిపోతుంది అనమాట. హోల్స్ నుంచి కిందకి వచ్చేస్తాయి. మనం యాక్చువల్లీ ఫుడ్ వచ్చేసేసి లైవ్ ఫుడ్ వచ్చేసేసి సో మన ఫిషెస్కి అయితే ఫీడింగ్ అయితే ఇద్దాం. సో ఇగో ఇక్కడ టాప్ నుంచి చూడొచ్చు కొద్దిగా రెడ్ కనిపిస్తుంది. సో కలర్ అనేది మ్యాటర్ కాదు. సో కలర్ గురించి అసలు మీరు పట్టించుకోవద్దు. సో అది వెదర్ అండ్ మీరు ఇచ్చే ఫీడింగ్ సో దీన్ని బట్టి మనకైతే కలర్ చేంజ్ అవుతుంది. సో రెడ్ కలర్ ఉంటేనే వాటికి హెవీ ప్రోటీన్ అనే ఇవన్నీ సొల్లు ముచ్చట్లు చెప్తారు. సో డైలీ ఇంత క్వాంటిటీ ఆఫ్ అయితే ఫీడింగ్ అయితే వేయాలి. సో అట్లా చేస్తేనే ఫిషెస్లో చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో చాలా తక్కువ టైంలో అయితే మనకి యాక్చువల్లీ దీంట్లో ఫస్ట్ బ్యాచ్ మనకి మేల్ ఫీమేల్ అయితే ఐడెంటిఫికేషన్ అయితే అయిపోయినాయి. సో చూసొచ్చు మనకైతే ప్రైస్ అయితే. గైస్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. అండ్ ఈరోజు ఈ వీడియోలో అయితే మన దగ్గర ఉన్న బ్లూ డంబో ఫ్రైస్ని అయితే నేనైతే అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే వీటికి ఫీడింగ్ అయితే వేద్దాం. సో ఫీడింగ్ కోసం అని చెప్పి నేను ఆల్రెడీ అయితే మొయినాని అయితే హార్వెస్ట్ అయితే చేసి ఉండే. సో ఇక్కడైతే మనం మొయినా గిట్ట చూసుకోవచ్చు. సో ఇది మొత్తం రెడ్ కలర్ మొయినా ఉంటుంది. సో దీంట్లో మస్కిటో లార్వా అండ్ కొన్ని బ్లడ్ వామ్స్ గిట్ ఉన్నాయి. సో మస్కిటో లార్వా ఫీడింగ్ చేయడం వల్ల అయితే బాడీ సైజ్ అండ్ ఫీమేల్స్కి వచ్చేసేసి బాడీ సైజ్ గిట్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ ఎగ్ క్వాంటిటీ అనేది అయితే తొందరగా లోడ్ అవ్వడానికి అయితే మనం అయితే సో మనం మస్కిటో లార్వా యూజ్ చేస్తాం. అండ్ మొయినా వచ్చేసి అయితే ఫాస్ట్ గ్రోతింగ్ కోసం అయితే యూజ్ చేస్తాం. దీంట్లో మొయినాకి ఏంటంటే మెయిన్లీ మొయినాలో మొత్తం మనకి హై ప్రోటీన్ ఉంటుంది. సో దీంట్లో మీట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఫిషెస్కి. సో దీంట్లో పొట్టు అయితే ఉండదు. డాస్నియాలో అయితే మొత్తం పొట్టు లాగా అయితే వస్తుంది. సో అట్లయితే ఉండదు. దీంట్లో మొత్తం మీట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి మనం అయితే మొయినా అయితే ఫీడింగ్ అయితే వేసాం. సో ఈ మొయినాని కల్చర్ చేయడం అయితే చాలా ఈజీ. సో ఇది నేను ఒక 2 టబ్స్ నుంచి అయితే కల్చర్ చేసి ఉండే, అంటే కల్చర్ అంటే తీసి ఉండే. సో ఇప్పుడు ఫీడింగ్ అయితే వేద్దామని చెప్పి. అండ్ సో ఇక్కడ షో ట్యాంక్ ఉంది కదా. సో చాలా మంది ఏంటంటే రెడ్ మొయినా కావాలి మాకు, వైట్ కలర్ది వద్దు, మాకు వైట్ కలర్ది కల్చర్ అవుతుంది అని అయితే చాలా మంది అయితే అంటారు. సో మొయినాలో కలర్స్ అంటూ ఏముండవు. మీకు ఏ కలర్ వచ్చినా కానీ దాంట్లో ఉన్న ప్రోటీన్స్ అనేవి సేమ్ ఒకటే విధంగా అయితే ఉంటుంది. సో ఇంకా మీరు కిందకి వేసుకోవచ్చు, ఇంకా ఉంది దీంట్లో. సో ఇదంతా క్వాంటిటీ మీరు అయితే చూడొచ్చు. అండ్ యాక్చువల్లీ తీసిగితే చాలాసేపు అయితే అవుతుంది. అండ్ దీంట్లో ఉన్నదంతా మొయినా అనమాట. మీకు ఇంకా క్లియర్ విజన్ కోసం అయితే సో నేను సన్లైట్లో పెట్టి గిట్ట చూపిస్తున్నా. సో కింద కొన్ని బ్లడ్ వామ్స్ ఉన్నాయి, మస్కిటో లార్వా, మొయినా. అండ్ మీకు ఈ మొయినా కొద్దిగా మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది. సో కలర్ అనేది అయితే మ్యాటర్ కాదు. మనకి కలర్ వచ్చేసేసి రెడ్ ఉంటుంది, వైట్ ఉంటుంది, దాని తర్వాత గ్రీన్ కలర్ ఉంటుంది. సో అన్ని కలర్లు ఉంటాయి. సో మొయినా కలర్తో సంబంధం లేదు. సో ఇదైతే ఈస్ట్తో అయితే కల్చర్ చేసి ఉండే. సో మొయినానే అసలు ఎలా కల్చర్ చేస్తారు అనేది గిట సో వెళ్ళి మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉంటాయి. సో చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఇదంతా మనం ఫుడ్ వచ్చేసేసి లైవ్ ఫుడ్ వచ్చేసేసి సో మన ఫిషెస్కి అయితే ఫీడింగ్ అయితే ఇద్దాం. సో ఇగో ఇక్కడ టాప్ నుంచి చూడొచ్చు కొద్దిగా రెడ్ కనిపిస్తుంది. సో కలర్ అనేది మ్యాటర్ కాదు. సో కలర్ గురించి అసలు మీరు పట్టించుకోవద్దు. సో అది వెదర్ అండ్ మీరు ఇచ్చే ఫీడింగ్ సో దీన్ని బట్టి మనకైతే కలర్ చేంజ్ అవుతుంది. సో రెడ్ కలర్ ఉంటేనే వాటికి హెవీ ప్రోటీన్ అనే ఇవన్నీ సొల్లు ముచ్చట్లు చెప్తారు. సో అవన్నీ మీరు నమ్మకండి. అండ్ సో మీకు ఏ కలర్ అయినా ఉండని, సో వైట్ ఉండని, అసలు కలరే లేకపోయినా, అసలు దాంట్లో ఏం లేకపోయినా పర్వాలేదు, మొయినా అనేది ఒక స్పీసీ ఉంది అని అంటే సో చాలా మాట. సో ఈజీగా మనమైతే మన ఫిషెస్కి అయితే ఫీడింగ్ అయితే వేసేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ మన దాంట్లో బ్లూ డంబో అనమాట. సో ఈ బ్లూ డంబో ఉన్నాయి దీంట్లో. అండ్ మనకి కొన్ని మల్టీ కలర్ గిట్ ఉన్నాయి. సో ఇక్కడ మీకు సెలోఫిన్ కనిపిస్తుంది కదా. సో ఈ సెలోఫిన్లో ఉన్నాయి అయితే మల్టీ కలర్ అనమాట. సో ఫోకస్ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో ఇవన్నీ దీంట్లో మల్టీ కలర్ గిట్ ఉన్నాయి బేబీస్ మల్టీ. అండ్ కొన్ని మీ మ్యాక్సిమం దీంట్లో 80-90% మొత్తం బ్లూ డంబో ఉన్నాయి ప్రైస్. అండ్ ఈసారి బ్యాచ్లో గిట్ట మరీ అంత ఎక్కువ క్వాంటిటీ అయితే లేవు. జస్ట్ లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి. నియర్లీ ఒక 100 వరకు అయితే ఉన్నాయి. చలో వీటికి ఫీడింగ్ అయితే వేద్దాం మనం. సో చాలా రోజులు అయితే అవుతుంది ఫీడింగ్ అయితే చేయక, అంటే ఫీడింగ్ చేయక కాదు. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నా. సో ఎంత ఫీడింగ్ అయితే చేస్తున్నా. సో డైలీ ఇంత క్వాంటిటీ ఆఫ్ అయితే ఫీడింగ్ అయితే వేయాలి. సో అట్లా చేస్తేనే ఫిషెస్లో చాలా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. సో చాలా తక్కువ టైంలో అయితే మనకి యాక్చువల్లీ దీంట్లో ఫస్ట్ బ్యాచ్ మనకి మేల్ ఫీమేల్ అయితే ఐడెంటిఫికేషన్ అయితే అయిపోయినాయి. సో చూసొచ్చు మనకైతే ప్రైస్ అయితే తినడం గిట్ట స్టార్ట్ అయితే చేస్తున్నాయి. సో అన్ని ఫ్రైస్ అయితే తింటున్నాయి. అండ్ వీడైతే ఒకటే దమ్ చేస్తుండు. అండ్ ఇది వచ్చేసి మా ఇంట్లో ఉండే ఒక పెట్. సో కోడి అని కూడా చెప్పొచ్చు. యాక్చువల్లీ ఇది ఎగ్స్ పెట్టింది. అండ్ దీన్ని పొదిగేసిన ఉండే, లైక్ కుడక్ అంటారు కదా. సో అట్లా చేసిన ఉండే. అండ్ నిన్న నైట్ చాలా భారీ వర్షానికి ఎగ్స్ అనేది మొత్తం నానిపోయి ఎగ్స్లో ఉన్న బేబీస్ అన్నీ చనిపోయినాయి అనమాట. సో
సో అది ఊకంటే అందులోకి వెళ్దామని అయితే ట్రై చేస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ అన్నీ అయితే అట్లయితే అయిపోయింది. సో ఇక్కడ మొత్తం వాటర్ అంతా ఫిల్అప్ అయిన ఉండే. సో అందుకోసం అని చెప్పి లోపల గిట దాని హౌస్లో గిట వచ్చేసేసినాయి అనమాట మొత్తం కంప్లీట్గా. సో అది ప్రాబ్లం. ఇది ఒకటే తనలాడుతుంది అనమాట. సో ఎగ్స్ కోసం సో లోపలికి వెళ్దాం మళ్ళీ హ్యాచింగ్ చేద్దాం అని చెప్పి. బట్ ఎగ్స్ అయితే లేవు అనమాట. సో మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. అది చాలా బాధగా ఉంది. సో చెప్పలేం, మనం ఏం చేయలేం. సో బట్ అండ్ ఇంకొకటి, సో ఇక్కడ మీకు ఇది వచ్చేసి బ్రీడింగ్ కేజ్ అనమాట. సో ఈ బ్రీడింగ్ కేజ్ వచ్చేసి నేను ఏంటిది మన ప్లాటినం నెంబర్ కొయ్యి ఉన్నాయి కదా. సో ఇక్కడ సో అందులో నుంచి ఒక ఫీమేల్ అయితే దీంట్లో అయితే వేసినుండే. అండ్ అవి బర్త్ ఇచ్చేస్తున్నాయి, తినేస్తున్నాయి అనమాట. సో చాలా వరకు నేను చూసి అండ్ దాని తర్వాత ఇక ఇలాంటి బ్రీడింగ్ కేజెస్ అయితే తయారు చేసినుండే. సో చేసి మనమైతే ఫీమేల్ అయితే ఇందులో అయితే వేసేసినుండే. మీకు కింద కనిపిస్తుంది అనుకుంటున్నా. యా, ఫీమేల్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ ఫీమేల్ని ఇందులో వేసేస్తే పెట్టిన బేబీస్ ఇగో మీకు ఈ ఇందులో మీకు ఒక బేబీ గిట కనిపిస్తుంది. సో ఇది అండ్ మనకైతే ఇగో ఇందులో గిట మొత్తం బేబీస్ అయితే ఇగో ఇట్లా ఒక సైడ్కి అయితే వచ్చేస్తాయి. బేబీ పెట్టగానే కింద పడిపోతుంది అనమాట. ఆ హోల్స్ నుంచి కిందకి వచ్చేస్తాయి. యాక్చువల్లీ ఇది షింప్స్ అనమాట. సో ఈ షింప్స్ది ఏమైందంటే వాటర్ అనేది మొత్తం లైక్ మీకు ఎట్లా అంటే వాటర్ అనేది కారిపోతున్నాయి. యాక్చువల్లీ టబ్ అనేది లీకేజ్ ఉంది. బట్ నేను ఇలాంటి షీట్స్ వేసి సో కవర్ చేసిన. బట్ న్యూ యూజ్ అనమాట. సో నేను ఈ షింప్స్ గిట్ట మొత్తం టబ్ అనేది మళ్ళీ చేంజ్ చేయాలి. వాటర్ అసలు ఉండట్లేవు. అండ్ కొత్త టబ్ తీసుకొని కొత్త టబ్ పెట్టాలి. యాక్చువల్లీ ఇప్పుడు టబ్స్ అనేది ఖాళీగా లేవు. సో ఫ్రైస్ అనేది అయితే మీరు గిట్ట ఇలా అయితే మంచిగా నీట్గా అయితే సేవ్ అయితే చేయొచ్చు. ఎన్ని అయితే బేబీస్ పెడతావు సో అన్ని బేబీస్ మనం అయితే కాపాడవచ్చు అనమాట. అండ్ బ్రీడింగ్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్. సో కొన్ని కోయి వెరైటీస్ అయితే అసలు తినేస్తూ ఉంటాయి అనమాట. అండ్ సో నెక్స్ట్ అప్డేట్ ఇంకొకటి మన అప్డేట్. సో ఇంకా కొద్దిగా మొయిన అయితే ఉంది. సో ఈ మొయినాన్ని గిట్ట మళ్ళీ అయితే ఫీడింగ్ అయితే చేద్దాం మనం. అండ్ సో ఇవి దీంట్లో ఆల్రెడీ మనకి స్ట్రిమ్స్ ఒక బేబీస్కి అయితే ఉంటాయి. నేను మీకు చూపిస్తా. సో ఇక్కడ చూస్తున్నారు కదా. సో స్ట్రిమ్స్ ఒక బేబీస్ ఇందులో ఉన్నాయి. యాక్చువల్లీ బ్రీడింగ్ అంతా మంచిగా సాఫీగా జరుగుతుంది అనే టైంలోనే మొత్తం ఇది లీకేజ్ అవ్వడం సో అదంతా జరిగింది. అండ్ ఇప్పుడు ఇది ఎలానో ఖాళీగా ఉందని చెప్పి సో ఇందులో అయితే రిలీజ్ చేసేసిన అనమాట. అండ్ సో వీడియో అయితే ఇంతే అనమాట. నెక్స్ట్ వీడియో వచ్చేసి బరుంసాయి ఫ్రైస్ అయితే అప్డేట్ అయితే ఇస్తాను అనమాట. సో వీడియో అయితే అది అయితే చాలా బాగుంటుంది. సో ఫ్రైస్ అనేది అయితే ఈసారి చాలా మంచి గ్రోత్ అండ్ కలరేషన్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. సో వీడియోని అయితే ఇది వీడియో అనమాట. సో మీకు ఛానల్ నచ్చితే కంటెంట్ ఏమైనా నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇదైతే మన ఫుల్ సెటప్. సో వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.